చాలా మంది దళితులు అని ఇంకోటి మాట్లాడుతూ ఉంటారు సార్. దీంట్లో నేను క్లారిఫికేషన్ ఇవ్వాల్సింది సార్. దళితులు అనే పదం ఎక్కడ ఎప్పుడు లేదు. మాంసం తినే వాళ్ళని అందరినీ కూడా శూద్రులు అన్నారు అంతే. మళ్ళీ రాంగ్. మాంసం తినేవాళ్ళని అని మళ్ళీ మీరు సపరేట్ చేయకండి. శూద్ర మీకు కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తాడో తెలుసా? కాళ్ళతో ఎవరైతే పని చేస్తూ ఉండేవాళ్ళు అనే పదాన్ని మనకు చెప్పారు అని మనకు అంటారు సార్. నేనేమంటాను అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తాను సార్. నా పాయింట్ ఆఫ్ వ్యూ, మీ పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్. సరే పోనీ, అది కూడా రాంగ్ అనే అనుకుందాం సార్. ఇప్పుడు నేను చెప్పేది చాతుర్పణ్యం నయా సృష్టం గుణకర్మ విభాగశ తస్య కర్తారమభిమాం విద్యకర్తారమవ్యయం అని కృష్ణుడు చెప్పాడు. అంటే గుణకర్మ విభాగశ, గుణాన్ని కర్మని బట్టి విభజించబడతారు. నువ్వు కోమటోడి కడుపును పుట్టింది కాబట్టి కోమటోడిని అనుకోబా. కొంటోడి కడుపును పుడితే కొంటోనే కాకేమైతా సార్? కాదు, నేను అదే చెప్తుంది. మనకు ధర్మం చెప్పింది ఏంటంటే వర్ణాలయ్యి, కులం కాదు. జస్ట్ ఫర్ నువ్వు కులస్తుడివి కావచ్చు, కోమటి కులస్తుడివి కావచ్చు, కానీ వైశ్య ధర్మాన్ని పాటించేవాడివి కాదు.